శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు గ్రంథం మొదటి అధ్యాయం. శ్రీకృష్ణావతారణం. ఒకప్పుడు ప్రపంచం నిజానికి దానవులే అయినను క్షత్రియులమని చెప్పుకునే పలువురు రాజుల అనవసరమైన సైనిక బలభారంతో కృంగిపోయింది. ఆ సమయంలో ప్రపంచమంతా కల్లోలితము కాగా ఆసురీ రాజుల వలన తనకు కలిగిన కష్టాలను చెప్పుకోవడానికి భూదేవి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది. భూదేవి గోరూపాన్ని దాల్చి కన్నీటితో బ్రహ్మ ముందు నిలిచింది. ఆమె నిస్సహాయురాలై రోధిస్తూ అతని కరుణను కోరింది. భూలోక కల్లోల పరిస్థితిని ఆమె తెలియచేయగా విని బ్రహ్మదేవుడు మిక్కిలి కలత చెందిన వాడై విష్ణు భగవానుడు నివసించే క్షీరసాగరానికి వెంటనే బయలుదేరాడు. శివాది దేవతలు భూదేవి కూడా బ్రహ్మ వెంట వెళ్ళారు. క్షీరసాగర తీరాన్ని చేరిన బ్రహ్మ దివ్య వరాహ రూపంలో పూర్వము ధరణిని కాపాడినట్టు విష్ణువును స్తుతించడం మొదలుపెట్టాడు. వేద మంత్రాలలో పురుష సూక్తం అనే ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉన్నది. సాధారణంగా దేవతలు పురుష సూక్త ఉచ్చారణ ద్వారానే దేవాది దేవుడైన విష్ణువును స్తుతిస్తారు. ప్రతి లోకం యొక్క అధిష్టాన దేవత తన లోకంలో ఏదేని విపత్తు సంభవించినప్పుడు ఈ విశ్వానికి ప్రభువైన బ్రహ్మదేవుని దర్శించవచ్చునని ఇచ్చట అర్థమవుతున్నది. ఇక బ్రహ్మదేవుడు ప్రత్యక్షముగా దర్శించడం కాకుండా క్షీరసాగర తీరంలో నిలిచి దేవాది దేవుడైన విష్ణువును ఆశ్రయించగలుగుతాడు. ఈ విశ్వంలో శ్వేత ద్వీపము అనే లోకం ఉన్నది. ఆ లోకంలోనే క్షీరసాగరం ఉన్నది. ఈ లోకంలో ఉప్పు సముద్రం ఉన్నట్లుగానే ఇతర లోకాలలో నానా రకాలైన సముద్రాలు ఉన్నాయని వేద ద్వాద్మయము ద్వారా తెలుస్తున్నది. క్షీరసాగరం ఒక చోట తైల సముద్రము, మరొక చోట సూర సముద్రము, ఇంకొక చోట నానా రకాలైన ద్రవముల సముద్రాలు అన్యత్రా ఆ విధంగానే ఉన్నాయి. దేవాది దేవుడైన క్షీరోదక సాయి విష్ణువును ప్రసన్నుని చేయడానికి దేవతలు చేసే స్తుతియే పురుష సూక్తము. క్షీరసాగరంలో శయనించడి కారణంగానే ఆ దేవదేవుడు క్షీరోదక సాయి విష్ణువు అని పిలువబడ్డాడు. దేవాది దేవుని ఈ రూపం నుండియే ఈ విశ్వనందలి అన్ని అవతారాలు ప్రకటమవుతాయి. హరే శ్రీకృష్ణ. దేవతలందరూ పురుష సూక్తంతో దేవాది దేవుని స్తుతించిన పిమ్మటయు దానికి సమాధానం రాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆసీనుడై ధ్యానమగ్నుడు కాగా అతనికి విష్ణు భగవాను నుండి సందేశం వినిపించింది. తరువాత అతడు ఆ సందేశాన్ని దేవతలకు వినిపించాడు. వేద జ్ఞానాన్ని పొందే పద్ధతి ఇదే. వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు మొదట దేవాది దేవుని నుండి హృదయంలో పొందాడు. ఈ విషయమే శ్రీమద్ భాగవత ఆరంభంలోనే తేనె బ్రహ్మ హృదయ ఆది కవయే దివ్యమైన వేద జ్ఞానము బ్రహ్మదేవునికి హృదయంలో తెలియజేయబడింది అని చెప్పబడింది. అదేవిధంగా ఇక్కడ కూడా విష్ణు భగవాన్ని సందేశాన్ని కేవలం బ్రహ్మదేవుడే తెలుసుకోగలిగాడు. తర్వాత తక్షణ కర్తవ్యం కొరకు దానిని అతడు దేవతలకు తెలియజేశాడు. ఆ సందేశం ఈ విధంగా ఉన్నది. దేవాది దేవుడు తన పరమశక్తులతో పాటు అతి త్వరలోనే ధరణిపై అవతరించబోతున్నాడు. దానవ సంహారము, భక్త రక్షణం అనేది తన కార్యమును పూర్తి చేయడానికి అతని భూమిపై ఉన్నంత వరకు అతనికి సహాయంగా దేవతలు కూడా అక్కడే ఉండాలి. దేవతలందరూ శీఘ్రమే యదువంశంలో జన్మించాలి. కొంతకాలానికి అదే వంశంలో దేవాది దేవుడు ఆవిర్భవించనున్నాడు. స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వసుదేవతనయునిగా ప్రకటన కానున్నాడు. అతని ఆవిర్భావానికి ముందే దేవతలు తమ పత్నులతో పాటు ఈ ప్రపంచంలోని పుణ్య వంశాలలో ప్రకటమైన భగవత్ కార్యంలో తోడ్పడాలి. భగవత్ప్రీత్యర్థం దేవతలు భూలోకంలో అవతరించాలని సూచిస్తూ తత్ప్రీత్యర్థం అనే పదము ఇక్కడ ప్రయోగించబడింది. వేరు మాటలలో కేవలం భగవత్ప్రీత్యర్థమే జీవించే ఆ జీవుడైన దేవతయే. కోట్ల కొలది పడగలపై లోకములను భరించేవాడు, శ్రీకృష్ణాంశ అయినవాడు అయిన అనంతుడు కూడా శ్రీకృష్ణ అవతారంకు ముందే భూలోకంలో అవతరిస్తాడని కూడా దేవతలకు చెప్పబడింది. బద్ధజీవులను మోహపరచని విష్ణు బహిరంగ శక్తి మాయ కూడా భగవత్ కార్య నిర్వహణకై అతని ఆదేశం మేరకు అవతరిస్తుందని దేవతలకు తెలియచేయబడింది.
తీయని పలుకులతో దేవతలకు భూదేవికి ఉపదేశం కావించి వారిని శాంతింపజేసిన తరువాత ప్రజాపతుల పిత అయిన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమని పిలువబడే మహోన్నతమైన తన లోకానికి వెళ్ళిపోయాడు. హరే శ్రీకృష్ణ. మొదటి అధ్యాయం ప్రారంభం. పారాయణ సంపూర్ణం. తదుపరి రేపు. హరే శ్రీకృష్ణ.